డైలీ టేస్ట్ ది డైలీ. పసిడి పరుగులు పెడుతోంది. ఊహించనంతగా ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? సామాన్యులకు అందుబాటులో బంగారం లేకపోతే మున్ముందు కొనుగోళ్లు తగ్గుతాయా? భవిష్యత్తులో బంగారం ధరలు పతనం కాబోతున్నాయా? బంగారం అమ్మకానికి ఇదే సరైన సమయమా? 10 గ్రాముల బంగారం ధర 1,20,000 టచ్ అవుతోంది. ఈ స్థాయి పెరుగుదల కొమ్ములు తిరిగిన మార్కెట్ విశ్లేషకులు కూడా ఊహించలేకపోయారు. ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం $3,790లకు చేరింది. త్వరలోనే ఔన్స్ $4,000 కూడా చేరవచ్చనే అంచనా. బట్ పెరుగుట విరుగుట కొరకే అన్న చందాన బంగారం ధరలకు ఎక్కడో ఒక చోట బ్రేక్ తప్పదంటున్నారు విశ్లేషకులు. జియో పాలిటిక్స్, ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్లు, సెంట్రల్ బ్యాంకుల విపరీతమైన కొనుగోళ్లు ఇవన్నీ కలిసి బంగారం రేట్లను అమాంతం పెంచేశాయి. అంతేకాదు పెట్టుబడిదారుల భయం కూడా ధరల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఇప్పటికిప్పుడు బంగారం ధరలు పతనం కాకపోయినా మున్ముందు అలాంటి పరిస్థితులు తప్పకుండా వస్తాయంటున్నారు విశ్లేషకులు. గతంలో కూడా అనూహ్యంగా పెరిగిన తర్వాత బంగారం పతనమైన సందర్భాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసే సామర్థ్యం భారత్, చైనా వంటి దేశాల వద్దే ఉంది. ఇవి కొంతవరకు స్థిరంగా కొనుగోలు కొనసాగించినా అంతిమంగా ఈ 2 దేశాలకు కొన్ని పరిమితులుంటాయి. సెంట్రల్ బ్యాంకులు నిల్వలు పెంచినా చివరికి విక్రయించాల్సిన అవసరం వస్తుంది. కొనుగోలుదారులు తగ్గిపోతే ఆ నిల్వలకు కూడా విలువ ఉండదు. అంతర్జాతీయ పెట్టుబడి ఫండ్స్ కూడా లాభాల కోసం ఎప్పటికైనా అమ్మకాలు జరపాల్సిందే. ఈ పరిస్థితుల్లో సరఫరా పెరిగి డిమాండ్ తగ్గిపోతే ధరలు తప్పనిసరిగా తగ్గే అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఇప్పటికే వినియోగదారుల ప్రవర్తన మారిపోతోంది. ధరలు అత్యధికంగా ఉండడంతో సాధారణ కుటుంబాలు బంగారానికి దూరంగా ఉంటున్నాయి. పండుగలు, వివాహాల వంటి సందర్భాల్లో బంగారు అమ్మకాలు జోరందుకోవాలి. కానీ గతంలో లాగా టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు అమ్మే పరిస్థితులు లేవు. ఆభరణాల కొనుగోళ్లు తగ్గితే మార్కెట్ నిలబడడం కష్టం. పెట్టుబడిదారులు కూడా ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయని భావించి అమ్మకాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. వినియోగం తగ్గడం, సరఫరా పెరగడం వంటి కారణాలతో ధరల పతనం తప్పదంటున్నారు విశ్లేషకులు. పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్ హేవెన్ గా చూసినా అది కూడా తాత్కాలికమే. వడ్డీ రేట్లు పెరిగినా, సెంట్రల్ బ్యాంకులు కొనడం తగ్గించినా పెట్టుబడిదారుల ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిపోతుంది. అంతేకాదు అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు తగ్గినా కూడా ఇదే పరిస్థితి వస్తుంది. సో రికార్డ్ స్థాయిలో పరుగులు తీస్తున్న పసిడి మార్కెట్ ఎప్పుడైనా పతన దిశగా తిరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దశలో కొత్తగా బంగారం కొనుగోలు చేయడం కన్నా ఇప్పటికే ఉన్నవారు లాభం దక్కించుకునే అమ్మకాల వైపు చూడడం మంచిదని సూచిస్తున్నారు. సో అమ్మకానికి ఇదే సరైన సమయం అన్నది విశ్లేషకుల మాట.